దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరయ్యారు. ఆయన్ను సీఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందికి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడతను. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకి హాజరు కావాలంటూ 41A నోటీస్ని జారీ చేశారు. తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్లలో వస్తే భారీగా నష్టపోతానని ఆర్జీవీ తెలిపారు. తనకి వారం 10 రోజులు గడువు ఇవ్వాలంటూ అప్పట్లో పోలీసుల్ని కోరారు. ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకి హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. తన ఆచూకీ లభ్యం కాకుండా పోలీసులకి చుక్కలు చూపించారు. పోలీసులు 2 సార్లు అవకాశం కల్పించినా ఆర్జీవీ విచారణకి హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. దీంతో తనని అరెస్టు చేస్తారని అనుమానంతో ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించారు. పోలీసులు తనని అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు ఆర్జీవీ పిటిషన్ని తోసిపుచ్చింది. దీంతో ఆర్జీవీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ కూడా ఆర్జీవీకి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. దీంతో చేసేదేమీ లేక ఆర్జీవీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు. ఎట్టకేలకు డిసెంబర్ 10న ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కానీ పోలీసుల విచారణకి సహకరించాలని కోర్టు సూచించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రూరల్ పోలీస్ స్టేషన్ ఆర్జీవీ విచారణ కొనసాగుతుంది. ఉదయం 12 గంటలకు మొదలైనటువంటి విచారణ ప్రస్తుతం లంచ్ బ్రేక్ అనేది కొనసాగుతుంది. మళ్ళా తర్వాత 1 గంట విరామం తర్వాత మళ్ళా ఆర్జీవీని పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ విచారణలో చూసినట్లయితే ఇంకా 3 కోణాల్లో దాదాపు 150 ప్రశ్నలు కూడా పోలీసులు ముందస్తుగానే సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ 150 క్వశ్చన్లలో కూడా పలు వాళ్ళ అనుమానాలు అయితే ఏమున్నాయో ఈ 3 కోణాల్లో సంబంధించిన అంశాలు, వ్యూహం సినిమా కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్ దీంట్లో ఇంక్లూడ్ అయిన విషయాలు కావచ్చు, 3వ కోణంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల విషయాల్లో 3వ కోణంలో కావచ్చు. సో ఈ 3 అంశాల్లో కూడా పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్జీవీ ఇంతవరకు కూడా తప్పించుకోవడం కారణాలేంటి, అదేవిధంగా ఫస్ట్ విచారణకు రావాల్సిందిగా కోరినప్పుడు ఆయన పోలీసు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా ఆయన డుమ్మా కొట్టారు. రెండోసారి విచారణకు రావాలని చెప్పేసి నవంబర్ 25వ తారీఖున నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. కనీసం అతను ఆచూకీ లభ్యం కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పోస్టులు కూడా సంధిస్తూ ఆయన పోలీసులు సవాలు విసిన పరిస్థితి కూడా నెలకొంది. సో దీంతో అప్పట్లో ఒక 3 రాష్ట్రాల్లో ఇక్కడ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో 3 బృందాలు కూడా 3 రాష్ట్రాల్లో కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కూడా పోలీసులు జల్లెడ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆర్జీవీ ఆచూకీ లభ్యం కాలేదు. సో తర్వాత పోలీసులు ఆయన ఆచూకీ లభ్యం కావడంతో తిరగడం జరిగింది. మొన్నటి పోలీసులు సవాల్ విడుస్తూ నేను ఎప్పటికీ పారిపోలేదు, పలానా ప్రాంతంలో ఉన్నానని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా మరోసారి పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దోబుతులాడుతున్న నేపథ్యంలో అటు పోలీసులకు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టు అంటే తను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ముందస్తు సమాచారం ఆర్జీవీకి ఉన్న నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును కోరారు. సో సుప్రీంకోర్టు ఆయన లాయర్స్ తరపున వాదనలు వినిపించడంతో ఆయన వాదనలను ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను ఆయనకు మంజూరు చేసింది. మంజూరు చేసిన అనంతరం డిసెంబర్ 10వ తారీఖున తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఆర్జీవీ ముందస్తు బెయిల్ను తాము సమ్మతిస్తున్నాము, కానీ ఖచ్చితంగా విచారణకు అటెండ్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఈ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం దాని విధి విధానాలు పాటిస్తూ పోలీసులు మరోసారి ఆయన ఆర్జీవీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫిబ్రవరి 4వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆర్జీవీని కోరడం జరిగింది. కానీ ఫిబ్రవరి 4న పోలీసులు సూచించిన డేట్ నేను హాజరు కాలేను, అప్పుడు అందుబాటులో ఉండడం కుదరదు, నేను సూచించిన 5 డేట్లలో ఏదైనా మీరు పోలీసులు యాక్సెప్ట్ చేసినట్టయితే ఇంకా ఆ డేట్ కు నేను రావడం ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి ఆర్జీవీ పోలీసులకు సమాచారం అందించారు. సో అందులో భాగంగా 7వ తారీఖున
ఇరువురి వర్గాల అంటే పోలీసులు అటు ఆర్జీవీ మధ్య ఒక అండర్స్టాండింగ్ డేట్ అనేది కుదరడంతో ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అనేది విచారణ కొనసాగుతుంది. అయితే లోపల పోలీసులు సంధిస్తున్నటువంటి ఈ ప్రశ్నలకు ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నారు, సహకరిస్తున్నారా లేదనే విషయం మాత్రం బయటికి రావాల్సి ఉంది. సో పోలీసులు విచారణ అనంతరం అయితే అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ ఆర్జీవీ సహకరించే దాని పరిస్థితిని బట్టి పోలీసుల డైరెక్షన్ ఏ విధంగా మార్చుకుంటారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ శంకర్.